హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాయ ఇంట్లో కనిపించకపోవడంతో మాయను చూసిన రవీంద్ర మాయపై కోప్పడుతూ ఉంటే, నేనేమైనా తప్పు చేశానా, మీ అందరికీ కోపం తెప్పించానా అని మాయ అడుగుతూ ఉంటుంది. ఊరి పరిస్థితి అసలే బాలేదు కదమ్మా, ఈ సమయంలో సడన్గా నువ్వు కనిపించకపోయేసరికి మాకు భయం వేసింది అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. నువ్వు మా ఇంటికి కోడలిగా రావటం మా అదృష్టంగా భావిస్తున్నాము. నీకు ఏం కాకూడదన్న ఉద్దేశంతోనే భయంతో అలా మాట్లాడాము అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. అవును మాయా, తాతయ్య చెప్పింది నిజం. నువ్వు ఎక్కడ ఇబ్బందుల్లో పడతావోనన్న భయంతోనే ఆవేశంతో అలా తొందరపడి మాట అన్నాను. నన్ను క్షమించు అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. అయ్యో, ఇంత చిన్న విషయానికి క్షమాపణ అడగటం ఏంటి రవి? నేను మీరు పరాయి వాళ్ళం కాదు కదా అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకెప్పుడు కూడా మాకు చెప్పకుండా ఇలాంటి టైంలో బయటకు వెళ్ళకమ్మా అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. సరే తాతయ్య గారు అని చెప్పి మాయ అంటుంది. రవీంద్ర, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇక దాంతో రామయ్య వెళ్దాం అని రవీంద్ర లోపలికి తీసుకెళ్తాడు. అమ్మయ్య, తప్పించుకున్నాను. ఏదో ఒకలా వీళ్ళకు అనుమానం వచ్చుంటే నన్ను మెడపట్టి బయటకి గెంటేసేవాళ్ళు అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ్ను ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అవని, నీ కూతుర్ని చూసుకొని విర్రవీగిపోతున్నావు కదా, అదే నీ కూతుర్ని నీకు కనిపించకుండా చేశాను. నిన్ను టెన్షన్ పెడతాను, భయానికి గురి చేస్తాను, చూస్తూ ఉండు అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ నిద్ర లేచి చూసేసరికి పక్కన అక్షయ్ కనిపించదు. ఉదయమే లేచి అమ్మవారికి పూజ చేస్తుందేమో నా బంగారు తల్లి అని శ్రీకర్ తనలో తానే అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చి పూజా మందిరం వైపు చూస్తాడు. అక్కడ అక్షయ్ కనిపించదు. తులసి కోట దగ్గర ఏమైనా ఉండుంటుందా అని శ్రీకర్ తనలో తానే అనుకుని తులసి కోట దగ్గరకు వెళ్తాడు. అక్కడ కూడా అక్షయ్ కనిపించకపోవడంతో అక్షయ్ ఎక్కడికి వెళ్ళుంటుంది అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వేదవతి శ్రీకర్ దగ్గరకు వచ్చి, ఒరే శ్రీకర్, అక్షయ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. నేను నిద్ర లేచేసరికి అక్షయ్ నా పక్కన కనిపించలేదమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. పూజ చేస్తుందేమో అనుకున్నాను, పూజా మందిరంలో అక్షయ్ కనిపించలేదు, తులసి కోట దగ్గరుందేమోనని అక్షయ్ కోసం వెతుకుతున్నానమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది శ్రీకర్, అక్షయ పూజా మందిరంలో లేదు, తులసి కోట దగ్గర లేదంటే ఏమైపోయి ఉంటుంది అని వేదవతి అంటూ ఉంటుంది. మీరెవ్వరూ అంతలా కంగారు పడాల్సిన అవసరం లేదు. అవని మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోకుండా ఈ ఊరిలోనే ఉంది కదా, ఖచ్చితంగా అక్షయ అవని దగ్గరికే వెళ్ళుంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. అక్షయ అలా వెళ్ళదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అత్తయ్య, ఇన్ని రోజులు అక్షయ్ను మీరు అసహించుకున్నారు, కళ్ళల్లో పెట్టి చూసుకుంది మాత్రం అవనియే కదా, అలాంటి అవనిని మీరు చెప్పినంత మాత్రాన అక్షయ వదులుకుంటుందా ఏంటి అని చెప్పి నిహారిక అంటుంది. అమ్మా, ఎందుకైనా మంచిది, నేను అవని దగ్గరకు వెళ్ళి అక్షయ్ తన దగ్గర ఉందేమో చూసి వస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. త్వరగా వెళ్ళు శ్రీకర్, నాకు చాలా భయంగా ఉంది, అసలే ఊరి పరిస్థితి బాగోలేదు అని చెప్పి వేదవతి అంటుంది. సరే అమ్మా అని చెప్పి శ్రీకర్ అవనిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అవని అమ్మవారి విగ్రహం ముందు దీక్ష తీసుకుని ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అవనేంటి ఇలాంటి డ్రెస్ వేసుకుంది అని శ్రీకర్ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ముందైతే అవని దగ్గరకు వెళ్దాము అని చెప్పి శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తాడు. బావా, నువ్వేంటి ఇలా వచ్చావు అని అవని అడుగుతూ ఉంటుంది. ఉన్నానో పోయానో చూద్దామని వచ్చావా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని, ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటాడు. నువ్వు ఏ ప్రశ్న అడగాలని నా దగ్గరకు వచ్చావు బావా? అక్షయ ఎలా ఉంది? నా పైన బెంగ పెట్టుకుందా? అందుకే నన్ను తీసుకెళ్ళటానికి ఏమైనా వచ్చావా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అక్షయ ఇంట్లో కనిపించట్లేదు, నీ దగ్గరికి వచ్చిందేమోనని వచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అక్షయ్ ఇంట్లో కనిపించట్లేదా అని అవని అడుగుతూ ఉంటుంది. అవును అవని, రాత్రి నాతో పాటు నా పక్కనే పడుకుంది, ఉదయం లేచి చూసేసరికి అక్షయ కనిపించలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నిజంగా అక్షయ్ నీ దగ్గరికి రాలేదా అవని? మాకు చాలా కంగారుగా ఉంది, ఊరి పరిస్థితి బాలేదు కదా, ఆ వసీకర అక్షయ్ను ఏమైనా చేసి ఉంటుందేమో, నిజం చెప్పు అవని, అక్షయ్ నీ దగ్గరకు రాలేదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, రాత్రి అక్షయ్ నా దగ్గరకు వచ్చింది, ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, ఎటువైపు చూసినా నేనే కనిపిస్తున్నానని బోరున ఏడ్చింది,
కానీ నువ్వు నానమ్మ దగ్గర ఉండటమే కరెక్ట్ అమ్మా, వెళ్ళు అని చెప్పి అక్షయ్ను పంపించాను బావా అని చెప్పి అవని అంటుంది. అయితే రాత్రి నీ దగ్గరకు వచ్చిన అక్షయ తిరిగి ఇంటికి రాలేదు అవని, ఈ మధ్యలోనే ఏదో జరిగింది అని చెప్పి శ్రీకర్ అంటాడు. బావా ఏమంటున్నావు నువ్వు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవును అవని, అక్షయ్ ఇంటికి వచ్చుంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండేది కదా, అక్షయ్ ఇంటి దగ్గర లేదంటే రాత్రి ఇంటికి రాలేదనే కదా అర్థం అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది అమ్మా, భవాని నా కూతురికి ఏం కాకుండా చూసుకోమ్మా, కారణ జన్మురాలైన నీ హంసతో పుట్టిన నా బిడ్డకు ఎలాంటి ఆపద తలపెట్టకమ్మా, దుష్ట శక్తులు నా కూతుర్ని అంతం చెయ్యాలని చూస్తున్నాయి, నా కూతురికి నీ కాపుదల ఉండేలా చూడు తల్లి అని చెప్పి అవని అమ్మవారి విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అవని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. వద్దు బావా, ముందు ఊరంతా వెతుకుదాము అని చెప్పి అవని అంటుంది. సరే అవని, నువ్వు ఒకవైపు నేను ఒకవైపు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. సరే బావా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి ఊరంతా కూడా వెతుకుతారు. అక్షయ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇద్దరు కంగారు పడుతూ అమ్మవారి విగ్రహం దగ్గరకు చేరుకుంటారు. నా కూతురు నా దగ్గర ఉండుంటే నేను జాగ్రత్తగా కాపాడుకునేదాన్ని, మీ దగ్గర ఉంటే మీరు నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయారు బావా అని చెప్పి అవని అంటుంది. అవని, ఇందులో నా తప్పు ఏమైనా ఉందా, నా పక్కన పడుకుంది కదా, నాతో పాటే ఉంటుంది అనుకున్నాను, నీ దగ్గరకు వచ్చినప్పుడైనా నువ్వు ఊరు పరిస్థితి తెలిసిందానివి కాబట్టి జాగ్రత్తగా అక్షయ్ను ఇంటి వరకు పంపించి వెళ్లాల్సింది అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఖచ్చితంగా అక్షయ్ను ఆ వసీకరే ఎత్తుకుపోయి ఉంటుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి ఫోన్ చేస్తుంది. అక్షయ్ కనిపించిందా శ్రీకర్ అని వేదవతి శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అక్షయ కనిపించలేదమ్మా, రాత్రి అవని దగ్గరకు వచ్చిందంట, అవని మన ఇంటికే వెళ్ళమని అక్షయ్ను పంపించిందంటమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మరి ఇంటికి రావాల్సిన అక్షయ ఏమైపోయిందిరా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అదే అర్థం కావట్లేదమ్మా, ఆ వసీకర్ ఏమైనా అక్షయ్ను ఎత్తుకు వెళ్ళిపోయి ఉంటుందా అని భయపడుతున్నాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఒరే శ్రీకర్, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నువ్వు భయపడకమ్మా, అక్షయ్ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక మరోవైపు వేదవతి, అయ్యో భగవంతుడా, నా మనవరాలికి ఏంటి పరిస్థితి అని తలపట్టుకొని కూర్చుంటుంది. నిహారిక కృష్ణబాబు ఇదంతా చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. వేద, మన మనవరాలు అమ్మవారి హంసతో పుట్టింది, కారణ జన్మురాలు, నీలాంటి జాతకం కలిగిన బిడ్డ, తనకు ఎలాంటి ఆపద జరగదు, నువ్వు కంగారు పడకు వేద అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని, బావా నువ్వు ఇంటికి వెళ్ళు, అక్షయ్ ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకొస్తాను, అత్త కంగారు పడుతూ ఉంటుంది, అత్తకు ధైర్యం చెప్పు, అసలే అత్త ఆరోగ్యం ఈ మధ్య బాగోలేదు అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా, ఎందుకమ్మా మాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు, రాత్రి దీపం కొండెక్కినప్పుడే నేను అర్థం చేసుకొని ఉండాల్సింది, నా అక్షయ్ కోసం పెట్టిన దీపం ఆరిపోయిందంటే నా అక్షయ్ను ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారని నేనే ఏమరపాటుతో ఉన్నాను, నా కూతురు అక్షయ్ ఎక్కడ ఉన్నా నాకు తెలియజేయి తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు నిహారిక మాయలు అవనితో చేసిన ఛాలెంజ్ని అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాయనే నా అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అవని తనలో తానే అనుకుంటుంది. వెంటనే అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకొని జగన్నాథం ఇంటికి బయలుదేరుతుంది. అవని కాళీమాతలాగా త్రిశూలం తీసుకొని ఉగ్ర రూపంతో జగన్నాథం ఇంటికి వెళ్ళి మాయా మాయా అని పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి, ఎవరో బయట నుంచి మాయను అంత కోపంగా పిలుస్తున్నారు అని జగన్నాథం మనసులో అనుకుంటూ బయటికి వస్తాడు. మాయా, నిన్నెవరో పిలుస్తున్నట్టున్నారు చూడు అని రవీంద్ర అంటాడు. మాయా మాయా అని ఆవేశంతో అవని పిలుస్తూ ఉంటుంది. ఇక మాయా, రవీంద్ర, జగన్నాథం ముగ్గురు కలిసి బయటకు వస్తారు. అమ్మా అవని, ఏంటమ్మా ఇలా వచ్చావు, ఆ చేతిలో త్రిశూలం ఏంటి అని జగన్నాథం అడుగుతూ ఉంటాడు. మీరెవరు కాసేపు మాట్లాడకండి, ఏయ్ మాయా, నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టారే నువ్వు ఆ వసీకర ఇద్దరు కలిసి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వు అని మాయ అంటూ ఉంటుంది. నా కూతుర్ని అంతం చేయాలని చూసేది నువ్వు ఆ వసీకర మాత్రమే, నా కూతురుపై నాపై పగ ఉంది నీకు ఆ వసీకరకు మాత్రమే, మీరిద్దరే నా కూతుర్ని ఏదో చేసుంటారు, మర్యాదగా చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని,
నాకేం తెలీదు. నువ్వు నన్ను ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటావా? నన్ను అర్థం చేసుకోవా? అని మాయ అంటూ ఉంటుంది. నీ నంగనాచి మాటలు నా దగ్గర మాట్లాడకు. నువ్వేంటో, నీ నిజ స్వరూపమేంటో నాకు బాగా తెలుసు. జగన్నాథం గారు, రవీంద్ర, మీరిద్దరూ చెప్పండి. మాయ నిన్నటి నుంచి ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికైనా వెళ్ళిందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మాయ నిన్నటి నుంచి మాతో పాటే ఉందమ్మా అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. బాగా గుర్తు చేసుకోండి అని అవని అంటుంది. నిన్న నైటు మాయ బయట నుంచి వచ్చింది అయితే అని రవీంద్ర అంటూ ఉంటాడు. నిన్న నైటు నా కూతురు నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరకు వచ్చిన నా కూతురు తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఖచ్చితంగా ఆ సమయంలో ఈ మాయనే నా కూతుర్ని మాయం చేసి ఉంటుంది రవీంద్ర అని చెప్పి అవని అంటుంది. అవని మాటలు మీరు నమ్మకండి, నన్ను అపార్థం చేసుకోకండి అని మాయ అంటూ ఉంటుంది. రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళావు మాయా అంటే చల్లగాలి పీల్చుకోవడానికి అని చెప్పావు. నిజంగా అక్షయ్ కనిపించకపోవడానికి నీ హస్తం ఏదైనా ఉందా మాయా అని రవీంద్ర అంటూ ఉంటాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఏ మాయా, ఏంటే నిన్ను అర్థం చేసుకునేది? మర్యాదగా నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే నా చేతిలో ఉన్న త్రిశూలం నీ కడుపులో దిగుతుంది అని చెప్పి అవని అంటుంది. వద్దు అవని, అలా చెయ్యకు. నేను చాలా మారిపోయాను, మంచిదాన్ని అయిపోయాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు శుద్ధ పూసవయ్యావంటే నేను నమ్మను కాక నమ్మను. ఇక నా ఉగ్ర రూపం నువ్వు చూసేస్తావు మాయా అని చెప్పి అవని తన చేతిలో ఉన్న త్రిశూలం తీసుకొని మాయ మీదకు విసిరబోతూ ఉంటుంది. ఆగండి అవని గారు, మాయకు మీ కూతురు కనిపించకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని మాయ చెప్తుంది కదా అని రవీంద్ర అంటాడు. ఈ మాయ మాటలు నేను నమ్మను. ఈ మాయ గురించి మీ అందరికంటే బాగా నాకు తెలుసు. ఏ మాయ, నా కూతురు ఎక్కడుందో చెప్పవే, చెప్పు అని అవని త్రిశూలం తీసుకొని మాయ దగ్గరికి వెళ్తూ ఉంటే, వద్దు అవని, నన్నేం చెయ్యొద్దు అని మాయ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది. నువ్వు నా కూతురు ఎక్కడ ఉందో చెప్పకపోతే ఈరోజు నీ చావుని నేను చూస్తాను అని చెప్పి అవని త్రిశూలం తీసుకొని మాయ దగ్గరికి వెళ్తూ ఉంటే మాయ వెనక్కి వెనక్కి వెళ్తూ కింద పడిపోతుంది. కింద పడిపోయిన మాయ దగ్గర అవని కూర్చొని త్రిశూలాన్ని మాయకు చూపిస్తూ, నీ దగ్గర ప్రేతాత్మలకు సంబంధించిన శక్తులు ఉన్నాయేమో, కానీ నా దగ్గర అమ్మవార్లకు సంబంధించిన శక్తులు ఉన్నాయి. నువ్వు నన్నేదో చేద్దామనుకుంటున్నావు మాయా, కానీ నువ్వు నన్నేమీ చేయలేవు. నేనే అమ్మవారి శక్తితో నిన్ను అంతం చేస్తాను. ఆ తర్వాత వశీకరణను అంతం చేస్తాను. నా కూతుర్ని కాపాడుకుంటాను అని అవని త్రిశూలం తీసుకొని మాయ కడుపులో పొడవబోతూ ఉండగా, వద్దు అవని, అక్షయ్ ఎక్కడ ఉందో చెప్తాను, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక జగన్నాథం, రవీంద్ర ఇద్దరూ కూడా షాకింగ్గా మాయ వైపు చూస్తూ ఉంటారు. చెప్పు, నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది. ఊరిని చివరన ఉన్న ఒక పాత ఇంట్లో అక్షయ్ను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేశాను. అక్షయ్కు ఎలాంటి ప్రమాదం చేయలేదు అవని, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా మాయ నిజ స్వరూపం ఏంటో అర్థమైందా జగన్నాథం గారు? నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఈ మాయను మీ ఇంటి కోడలుగా తీసుకొచ్చుకున్నారు. ఇది పాము లాంటిది, పాలు పోసిన వాళ్ళనే కాటు వేయాలని చూస్తుంది. ఇప్పుడు ఈ మాయ నిజ స్వరూపం తెలిసి కూడా ఈ మాయను ఇంట్లో ఉంచుకుంటారో మెడపట్టి బయటకు గెంటుతారో చూస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.